ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కనుక మీరు అప్లై చేసి ఉంటే సో ఈ వీడియో అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే టోటల్గా ఎస్ఎస్సి జీడీ 2024లో ఎంతమంది అప్లై చేశారు అండ్ ఏ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై అనేది చేశారు అనేది చూడబోతున్నాం. సో బేసికలీ మనకు తెలుసు ఎస్ఎస్సి జీడీ 2024 యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అండ్ దాని యొక్క అప్లికేషన్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. అండ్ దాంతోపాటు ఏం జరిగిందంటే ఎవరైతే అప్లికేషన్స్లో మిస్టేక్స్ అనేవి చేస్తుంటారో సో ఫర్ సపోజ్ నేమ్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, సో దానికి ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి ఒక కరెక్షన్ విండో కూడా వచ్చింది. సో అదంతా అయిపోయింది. సో టోటల్గా ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఏంటంటే ఆర్టీఐ వేయడం జరిగింది. సో టోటల్గా ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్కి ఎంతమంది అప్లై చేశారని చెప్పేసి ఆర్టీఐ వేస్తే మనకేంటంటే ఆ ఆర్టీఐకి రిప్లై అనేది రావడం జరిగింది. సో ఆ ఆర్టీఐ రిప్లైలో మనకు ఏం చెప్పడం జరిగింది అనేది చూద్దాం. సో టోటల్గా ఎస్ఎస్సి జీడీ 2024 ఎగ్జామినేషన్ అనేది ఎంతమంది అప్లై చేశారు, ఓకేనా. సో ఎంతమంది అప్లై చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా కనుక చూస్తే 47,00,000 సో 47,45,501 స్టూడెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024కి ఎగ్జామినేషన్కి అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇందులో ఓకేనా, ఇందులో యూఆర్ కేటగిరీకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎంతమంది అంటే 6,45,177 మెంబర్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు. అండ్ ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎంతమంది అంటే ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు 21,14,972 ఓకేనా. ఇంతమంది ఏంటంటే 21,00,000 మంది ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూస్తే 2,67,000 మెంబర్స్. దాని తర్వాత వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ వాళ్ళు 11,00,000 మెంబర్స్. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 6,11,474 మెంబర్స్. సో ఓకేనా, టోటల్గా ఈ కేటగిరీస్ వైజ్ బ్రేకప్. అండ్ దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉన్నారు కదా, సో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉన్నారు. సో ఎక్స్ సర్వీస్ మెన్ కనుక చూస్తే 5,514 మెంబర్స్, ఓకేనా. సో 5,514. సో ఈ డేటా అనేది మనం ఎలా చెప్తున్నాం ఎగ్జాక్ట్లీ. సో ఆర్టీఐ రిప్లై అనేది వచ్చింది. సో ఆ ఆర్టీఐ రిప్లై కూడా నేను మీకు ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆర్టీఐ రిప్లై చూడండి. సో టోటల్గా 47,45,501. సో టోటల్గా ఈ విధంగా ఏంటంటే ఆ ఆర్టీఐ రిప్లై అనేది రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అనేది ఇంతమంది అప్లై చేశారు. బట్ ఇంతమంది టోటల్ ఇంతమంది ఎగ్జామ్ రాస్తారా అంటే కాదు. సో ఇందులో ఏంటంటే ఒక 40 to 50% లేదా మినిమం టు మినిమం 30 నుంచి 40% ఏంటంటే ఎగ్జామినేషన్కి అటెండ్ కారు, అవునా. సో మన ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఏం చేయాలి, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం ఏంటంటే పికప్ అనేది చేయాలి, ఓకేనా. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే ఒక చిన్న అనౌన్స్మెంట్, ఎస్ఎస్సి జీడీ యొక్క ఫుల్ పేపర్, ఓకేనా. ఒక ఫుల్ పేపర్ అనేది మనం టోటల్గా ఎన్నైతే క్వశ్చన్స్ వస్తాయో అన్ని క్వశ్చన్స్ యొక్క ఒక ఫుల్ పేపర్ అనేది నేను మీకు ఏంటంటే యూట్యూబ్లో సాల్వ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు ఈ సండే అనేది వచ్చేస్తుంది. ఈ సండే అనేది మీకు ఈ వీడియో అనేది వచ్చేస్తుంది, ఓకేనా. సో సండే రోజు చూడండి ఈ వీడియో అనేది నేను అప్లోడ్ అనేది చేస్తాను. సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్.